హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. 1500 పోస్టులతోటి ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో ఈ 1500 ఎస్బీఐ పీఓ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది స్టెప్ బై స్టెప్ మెథడ్లో ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది అనేకులకు షేర్ చేయండి. ఈ అప్లికేషన్ లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను అలాగనే ఫస్ట్ పిన్ కామెంట్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లెట్ కాకుండా అప్లికేషన్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. మనకి లింక్లోకి వెళ్ళినట్లయితే కనుక అప్లై ఆన్లైన్ అనేటువంటి క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా ఒక హోమ్ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇందులో ఒకవేళ చూసుకున్నట్లయితే కనుక క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, రైట్ సైడ్ ఎక్స్ట్రీమ్లో మీకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ టైం ఇది అప్లై చేస్తున్నట్లయితే కనుక మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి క్లిక్ చేయాలన్నమాట అండి. ఒకవేళ మీరు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది కొంతవరకు కంప్లీట్ చేసేసి రిజిస్ట్రేషన్ ఐడి అలాగే పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు మధ్యలో ఎగ్జిట్ అయినట్లయితే కనుక లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరిగింది. జూలై 8 వరకు మనకి ఉండడం జరుగుతుంది అనమాట అండి, లాస్ట్ డేట్ అనేటువంటిది. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాం కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటిది క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పేజ్లో మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇవ్వాలి. దాని తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్, మన డీటెయిల్స్, మన ప్రివ్యూ, మన అప్లోడ్ అలాగనే మన పేమెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేద్దాం అనమాట అండి. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు మ్యాక్సిమం మీరు సేమ్ ఉండేలా చూసుకోండి. ఎట్లా టైప్ చేస్తున్నారు అనేటువంటిది సేమ్, అంటే మీ ఫస్ట్ నేమ్ అనేటువంటిది ఎట్లా టైప్ చేస్తున్నారు, తర్వాత మీ మిడిల్ నేమ్ అనేటువంటిది, మీ లాస్ట్ నేమ్ అనేటువంటిది. సో మీకు చూసినట్లయితే కనుక మీరు ఏదైతే టైప్ చేస్తారో అది ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట అండి. సో చూడండి, మీకు ఇక్కడ మీ పేరు కే సోమురావు అనేటువంటిది మీకు ఇక్కడ రావడం జరిగింది అనమాట. దాని తర్వాత మీరు చూసినట్లయితే కనుక మీ మొబైల్ నెంబర్ అనమాట అండి. మీ మొబైల్ నెంబరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ అనేటువంటి చేయాలి. ఒకవేళ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉన్నట్లయితే కనుక ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేటువంటిది వేయాలి. అలాగనే మీ మెయిల్ ఐడి, అలాగనే మీ మెయిల్ ఐడి అనేటువంటిది కన్ఫర్మ్ చేయాలి. సెక్యూరిటీ కోడ్ ఏదైతే ఇక్కడ మన సెక్యూరిటీ కోడ్ ఇచ్చాడో సెక్యూరిటీ కోడ్ అనేటువంటిది ఎంటర్ చేయాలన్నమాట అండి. ఈ రకంగా మనకి ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇప్పుడు మొబైల్ నెంబర్ అనేటువంటిది ఇద్దాం. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేటువంటిది మనకు అంత ఇంపార్టెంట్ కాదండి. మీ మొబైల్ నెంబర్ ఒకటి ఉన్నా సరిపోతుంది అనమాట. సో మొబైల్ నెంబర్ అనేటువంటిది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. తర్వాత మొబైల్ నెంబర్ అనేటువంటిది కన్ఫర్మ్ చేస్తున్నాను. తర్వాత మెయిల్ ఐడి అనేటువంటిది ఇస్తున్నాను. నెక్స్ట్ మెయిల్ ఐడి అనేటువంటిది కన్ఫర్మ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ అనేటువంటిది ఇస్తున్నానండి. సో ఇట్లా మన సెక్యూరిటీ కోడ్ అనేది ఇచ్చిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనం ఇంకో పేజ్లో మనకి ఇప్పుడు ఐడి అండ్ పాస్వర్డ్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. చూడండి, ఇది కరెక్ట్గా ఉండాలి. ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా కానీ తర్వాత మీరు కరెక్ట్ చేసుకోలేరని చెప్పేసి ఇది అనమాట అండి. ఓకే అని చెప్పేసి మనం క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లా మన పేరు మీద రిజిస్ట్రేషన్ నెంబరు మనకి చూడండి వెల్కమ్ కే రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు మనం నెంబర్ ఏదైతే ఉందో మొబైల్ నెంబర్, అదే రకంగా మెయిల్ ఐడికి ఓటీపీస్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఈ ఓటీపీస్ అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాము. ఓటీపీ అనేటువంటిది ఓకే, ఫస్ట్ మనం క్యాప్చా అనేటువంటిది ఎంటర్ చేయాలన్నమాట అండి. క్యాప్చా అనేటువంటిది ఎంటర్ చేసి ఇప్పుడు మనం సెండ్ ఓటీపీ అని చెప్తే మనకి ఓటీపీ అనేటువంటిది మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. వెరిఫైడ్ క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అని వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ మెయిల్ ఐడి కన్ఫర్మేషన్ గురించి మనము కింద క్యాప్చా అనేటువంటిది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని చెప్పి క్లిక్ చేయగానే మన మెయిల్ ఐడికి ఓటీపీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. సో మెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీని మనం ఇప్పుడు ఎంటర్ చేయాలన్నమాట అండి. మెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉంటుందో ఆ ఓటీపీ అనేటువంటిది మనం ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడికి ఓటీపీ అనేటువంటిది కొంచెం లేట్గా రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఓటీపీ వచ్చిన వెంటనే ఓటీపీ అనేటువంటిది మీరు ఓటీపీ అనేటువంటిది ఎంటర్ చేసేసి తర్వాత సెక్యూరిటీ కోడ్ అనేటువంటిది ఎంటర్ చేసేస్తే తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మీ యొక్క
ఫోటోగ్రాఫ్ అనేటువంటిది మీరు ఎంటర్ చేయాలన్నమాట అండి. ఇక్కడ మీకు ఫోటోగ్రాఫ్ అనేటువంటిది సిగ్నేచర్ అని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఫోటోగ్రాఫ్ వచ్చేసి 4.5 సెంటీమీటర్ నుంచి 3.5 సెంటీమీటర్స్ అనేటువంటిది విత్ అండ్ హైట్లో ఉండాలన్నమాట అండి. డైమెన్షన్ వచ్చేసి 200 నుంచి 230 పిక్సెల్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సైజ్ వచ్చేసి 20 నుంచి 50 KB లోపు ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. మనం వన్స్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ఎంటర్ చేసిన తర్వాత లైవ్ క్యాప్చర్ అనేటువంటిది మనకు రావడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ మీకు వెబ్ క్యామ్ ఉన్నట్లయితే కనుక వెబ్ క్యామ్ చేస్తారు, లేకపోతే కనుక మీకు ఫోన్కి ఒక QR కోడ్ అనేటువంటిది ఉంటుంది అనమాట. స్కాన్ చేయగానే మనకి QR కోడ్ అనేది వస్తుంది. ఆ QR కోడ్ తోటి మనము లైవ్ క్యాప్చర్ అనేటువంటిది ఇచ్చేసి అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఐ కన్ఫర్మ్ అని చెప్పేసి మనం ఎంటర్ చేయాలి. దాని తర్వాత మన సిగ్నేచర్ అనేటువంటిది అనమాట అండి. సిగ్నేచర్ కూడా చూసినట్లయితే కనుక సిగ్నేచర్ సంబంధించినటువంటి చూసినట్లయితే కనుక సిగ్నేచర్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సిగ్నేచర్ వచ్చేసి మనకి 140 into 60 పిక్సెల్స్లో ఉండాలన్నమాట అండి. 10 to 20 KB అనేటువంటిది మనకి ఉండాలన్నమాట అండి. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేటువంటి చూసినట్లయితే కనుక 20 to 50 KBలో ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. దాంతో పాటుగా మనకి హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేటువంటిది ఉండాలన్నమాట అండి. సో ఈ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అనేటువంటిది ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఇక్కడ చూడండి, ఐ అని చెప్పేసి మీ పేరు అంటే KS రావు, డేట్ అంటే ఏ రోజు మీరు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఇచ్చి హియర్ బై డిక్లేర్ దట్ all the information submitted by me in the application form is correct, true and valid. I will present the supporting documents as and when required. The signature photograph and left hand thumb impression is of mine అని చెప్పేసి ఉంటుంది అనమాట అండి. సో ఇట్లా మనం డిక్లరేషన్ అనేటువంటిది ఇచ్చేసి మన ఇక్కడ ఐ కన్ఫర్మ్ అని చెప్పేసి మనం పెట్టేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేజ్లోకి మనం వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. సో మన ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేటువంటిది అప్లోడ్ అయిపోయిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసిన తర్వాత మనకి నెక్స్ట్ డీటెయిల్స్ అనేటువంటిది వేయాలన్నమాట అండి. ఈ డీటెయిల్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక మన యొక్క అకాడమిక్ డీటెయిల్స్ అనేటువంటిది, మన పర్టికులర్ అడ్రస్ సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది, టోటల్గా మన డీటెయిల్స్ అనేటువంటిది లైక్ 10th, ఇంటర్, డిగ్రీ అనేటువంటి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, దాని పూర్తి వివరాలు అనేటువంటిది వేయాలన్నమాట. దాని తర్వాత డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేసి ప్రివ్యూ అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతే ప్రివ్యూలో ఏంటంటే మనం రాసినటువంటి అంటే డీటెయిల్స్ అనేటువంటిది ఒకసారి చెక్ చేసుకోమంటుంది. ఏమైనా ఎడిట్ ఉంటే కనుక అక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎడిట్ టైం లేకపోతే కనుక నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాం కానీ అప్లోడ్స్లోకి వెళ్ళిపోతుంది. ఏదైతే మన 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏవైతే మెమోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అప్లోడ్ చేయాలి. అదే రకంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది అప్లోడ్ చేయాలి. దాన్ని చేసిన తర్వాత చూసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ పేమెంట్ మనం చూసినట్లయితే కనుక పేమెంట్ వచ్చేసి మనకి డిఫరెంట్ క్రైటీరియాగా ఉందన్నమాట అండి. SC ST వారు, PWD వారు చూసుకున్నట్లయితే కనుక 100 రూపీస్ అనేటువంటి వాళ్ళు పేమెంట్ చేయాలండి. అదర్ దెన్ SC ST PWD జనరల్ OBC క్యాండిడేట్ చూసినట్లయితే కనుక 600 రూపీస్ అనేటువంటిది పేమెంట్ అనేటువంటి చేయాలన్నమాట అండి. ఇవి చూసుకున్నట్లయితే కనుక ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేటువంటిది కూడా ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. సో వీటన్నిటిని మనం పే చేసిన తర్వాత పేమెంట్ ఎంత అయిపోయిన తర్వాత మనం ఫైనల్ సబ్మిట్ అనేటువంటిది కొట్టేసాం కానీ మనకి అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్దర్ రిఫరెన్స్ గురించి ఉండించుకోవాలన్నమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి SBI సంబంధించినటువంటి 1500 POకి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.